నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టుపల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తూ అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. 2004 నుండి 2009 మధ్య తన పాలనలో యూరియా సమస్య వచ్చినప్పుడు ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల పాటు ధర్నా చేసినట్లుగా గుర్తు చేశారు. ఆ తర్వాత 2 రైళ్లలో యూరియా తెప్పించి గ్రామాల వారీగా రైతులకు పంపిణీ చేసి ఎవరు ఇబ్బందులు పడకుండా చూసుకున్నట్లు వివరించారు. కానీ ఇప్పుడు రైతులకు దిక్కే లేకుండా మోసపూరిత మాటలతో తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములు, యూరియా సమస్య, పత్తి అమ్మకాల్లో రైతులు 3 వైపులా నష్టపోతున్నారని కోనప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇలా ఈ నియోజకవర్గంలో రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఇలా యూరియా లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా రైతులు యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతూ ఉన్నారు. మేము 2004 నుంచి 9 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక సంవత్సరం 2007వ సంవత్సరం 8వ సంవత్సరంలో ఈ యూరియా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి 48 గంటల సేపు నేను ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు నేనే స్వయంగా ధర్నా కూర్చుని ఆ రోజున 2 ర్యాకులు అంటే 2 రైళ్ల నిండా ఎరువులు నింపుకొచ్చి పెద్దపల్లి స్టేషన్లో దించి అక్కడి నుంచి నేను గ్రామానికి 4 లారీలు, పెద్ద గ్రామం అయితే 5 లారీలు చొప్పున నేను ఆనాడు యూరియా తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది కాకుండా చేశాను. రైతులను ఆ రోజు ఆదుకున్నాను. మరి ఇవాళ ఏం పరిస్థితి నడుస్తూ ఉంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులను అడిగే రైతులకి యూరియా తెచ్చి దిక్కలేదు. మాయ మాటలు చెప్పడం, ప్రజల్ని మోసం చేయటం, జింబిక్కుల మాటలు చెప్పడం, సమస్యను పక్కదారి పట్టించడం ఇవాళ నడుస్తూ ఉంది. అందుకే రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఏం జరుగుతుంది సిర్పూర్ తాలూకాలో ఒక్కసారి ఆలోచించండి. ఓ పక్కన పోడు భూములతో రైతులు నష్టపోతూ ఉన్నారు, ఒక పక్కన యూరియాతో నష్టపోతూ ఉన్నారు, ఇంకొక పక్క పత్తి అమ్ముతో కూడా నష్టపోతూ ఉన్నారు. సగం పత్తి CCI కొంటుంది, సగం పత్తి ప్రైవేట్ వాళ్ళు కొంటారు. ఆ ప్రైవేట్ వాళ్ళు కొన్న పత్తిని సాయంత్రం మళ్ళీ CCIకి దొంగ పట్టాలు, దొంగ కాగితాలు పెట్టి CCIకి తరలిస్తారు. ఈ రకమైనటువంటి వ్యవహారంతో రైతులను నట్టేయడం వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే రైతులకు యూరియా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ దగ్గరికి దాదాపుగా 1 నెల 15 రోజుల క్రితం వెళ్ళి యూరియా కొరత గురించి నేను ఆనాడు హెచ్చరించినాను. 49 జీవో గురించి నేను దాదాపుగా 2 నెలల నాడే హెచ్చరించినాను. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, కలెక్టర్ స్పందించాలి, యూరియా కొరతని వెంటనే నివారించి రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ యూరియా కనుక అందకపోతే రైతులతో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తూ రైతులని అధైర్యపడవద్దు, మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి 2 చేతుల నుంచి మరొకసారి రైతు సోదరులందరినీ 2 చేతుల నుంచి విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ.